అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డిక యువజన సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. రెడ్డిక కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సంక్షేమానికి పాటుపడతానని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. అటు సంఘ భవనం ఏర్పాటుకు బంగారిగూడలో స్థలం పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెనుగంటి ప్రకాష్, రెడ్డిక కులస్తులు యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీలో ఎక్కడ స్థలం లేనటువంటి సంఘాలను గుర్తించి ఆల్రెడీ జగన్మోహన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడే 4.5 ఎకరాల భూమి తీసుకొని 5 కోట్ల రూపాయలతోటి ఈరోజు బీసీ సంక్షేమ భవన్ నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత 27 కులాలకు సంబంధించినటువంటి రౌండ్గా మనం ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంట్లో రెడ్డికా సంఘానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం.